ఒక మహిళగా పుట్టడం ఒక విషయం, స్వతంత్రంగా నిలబడడం మరో విషయం. మనకు చాలా రోల్స్ ఉంటాయి, డాటర్గా, వైఫ్గా, మదర్గా, సిస్టర్గా. కానీ మనకు ఒక రోల్ తప్పకుండా ఉండాలి, అదే ఇండిపెండెంట్ ఉమెన్. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద మోనా వరల్డ్. ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చి సింపుల్గా నా రొటీన్ స్టార్ట్ చేశా. మార్కెట్ చదువుకుంటూ వీక్ని హెల్తీగా స్టార్ట్ చేద్దామని కిచెన్లో బిజీ అయ్యాను. లైఫ్ సమ్ టైమ్స్ చాలా సైలెంట్గా ఉంటుంది కదా, మనకు తెలియకుండానే బిగ్ న్యూస్ దగ్గరలోనే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే సడన్గా ఫోన్లో ఒక మెసేజ్, యువర్ రిజల్ట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. అంతే, ఒక పక్క టెన్షన్, మరో పక్క ఎక్సైట్మెంట్, ఒక మిక్స్డ్ ఎమోషన్స్తో నా హార్ట్ బీట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పరిగెత్తింది. రిజల్ట్ చూసిన ఆ సెకండ్ కాసేపు ఐ వాజ్ ఇన్ షాక్. ఎస్, ఎంఎస్సీ నర్సింగ్ డిస్టింక్షన్ వచ్చింది. ఓ మై గాడ్, సూపర్ హ్యాపీ. అసలు కాసేపు నేనే నమ్మలేకపోయాను. వాట్, డిస్టింక్షనా అని. ఆ మూమెంట్లో నా ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయలేకపోయా, బట్ ఫీలింగ్ లైఫ్ టైం రికార్డ్ అయిపోయింది. ఒక ఆడపిల్లగా పుట్టడం సహజమే, అదే ఇండిపెండెంట్ ఉమెన్గా మారడం మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మన చేతిలో ఇన్కమ్ ఉంటే రెస్పెక్ట్ పెరుగుతుంది, అదే మన చేతిలో నాలెడ్జ్ ఉంటే కాన్ఫిడెన్స్ డబల్ అవుతుంది. సరే, కాసేపు ఆ మూమెంట్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా. ఏదేమైనా మన రొటీన్ మనకు తప్పదు కదా. సో ఐఎమ్ బ్యాక్ టు ద కిచెన్ మోడ్. సో నేను తెచ్చుకున్న చికెన్ని బాగా వాష్ చేసుకొని మన యూజువల్గా వేసుకునే సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కర్డ్, మసాలాస్ అన్నీ వేసి మ్యారినేట్ చేసేసుకున్నా. అందులోనే కర్రీకి సపరేట్గా అండ్ సాలెడ్కి కూడా సపరేట్గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా నైట్కి క్విక్ అండ్ ఈజీగా స్వీట్ కార్న్ సలాడ్ చేసేద్దామని స్వీట్ కార్న్ని ముందుగా స్టీమర్లో పెట్టి ఈలోపు కావాల్సినంత పన్నీర్ని కట్ చేసుకుని రిమైనింగ్ వాటర్లో వేసి స్టోర్ చేసుకున్నా. సో దట్ పన్నీర్ మినిమం 1 వీక్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. బట్ వాటర్ని 2 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తే పన్నీర్ పుల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. మీలో చాలామందికి స్వీట్ కార్న్ తింటే వెయిట్ పెరిగిపోతామేమో అనే డౌట్ ఉంటుంది. నేను కూడా అలానే అనుకునేదాన్ని. బట్ ఆన్ రీసెర్చ్ ఐఎమ్ రాంగ్ అని తెలుసుకున్నా. యాక్చువల్లీ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, ఐ హెల్త్కి మంచిది కూడా. అందులో విటమిన్ ఏ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా పన్నీర్ విషయానికి వస్తే, పన్నీర్ అంటేనే ప్యూర్ ప్రోటీన్ సోర్స్. ఎస్పెషల్లీ ఉమెన్కి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో కాల్షియం రిచ్గా ఉంటుంది కాబట్టి మన మజిల్స్ అండ్ బోన్స్ స్ట్రాంగ్ చేస్తుంది. ప్రోటీన్ వల్ల మన హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అయ్యి ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. సో నేనైతే ఇప్పటి నుండి వీక్లీ 2 times నైట్ సలాడ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యా. సో దట్ నా డైజెషన్ స్మూత్గా అయ్యి అన్నెసెసరీ క్యాలరీస్ కూడా తగ్గిపోయి ఫైనలీ నా స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేద్దామని దృఢంగా నిశ్చయించుకున్నా. సో మీరు కూడా నైట్ టైం నాలానే హెవీ రైస్ మీల్స్ అవాయిడ్ చేసి సలాడ్స్ మీ డైలీ రొటీన్లో యాడ్ చేసి చూడండి, యూ విల్ సీ ద డిఫరెన్స్. వెయిట్ చెప్పడం మర్చిపోయా, మనం ఫిబ్రవరిలో ఉన్నాం. ఎండలు చూసారా, ఏప్రిల్, మేని చూపిస్తున్నాయి. ఇంకా సమ్మర్ మనతో ఆడేసుకుంటుందేమో. సో ఈ ఇయర్ సమ్మర్ని బీట్అవుట్ చేయాలంటే సింపుల్ మంత్ర అండి, హైడ్రేషన్ హైడ్రేషన్ హైడ్రేషన్. మనం ఎంత హైడ్రేటింగ్గా ఉంటే మన బాడీ అంత హెల్దీగా ఉన్నట్టు. ఈ హెల్దీ ఫుడ్ అండ్ సమ్మర్ కోసం మాట్లాడుతూ రెసిపీ కోసం చెప్పడమే మానేసా. బట్ ఎస్, రెసిపీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నా, డూ చెక్ ఇట్ అవుట్. గుడ్ మార్నింగ్. ద నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి ఆపోజిట్ ఫ్లాట్లో పావురాలు ఉంటాయన్నమాట. ఒక్కోసారి స్పారోస్, ప్యారెట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవే కాదండోయ్, మంకీస్ మా డైలీ గెస్ట్. వాటిని చూస్తూ కాసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేసి నా ప్లాంట్స్కి కూడా వాటరింగ్ చేసి అక్కడున్న అన్నింటికి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి నా డైలీ రొటీన్ స్టార్ట్ చేస్తా. వామ్ వాటర్ లేనిదే నా డే స్టార్ట్ అవ్వదు. సో నేను ఈరోజు వామ్ వాటర్లో డేట్ సిరప్ వేసుకున్నా. నెక్స్ట్ డే చియా సీడ్స్ అని, ఆ నెక్స్ట్ డే ఆమ్లా షార్ట్స్ అని, ఇలా డైలీ ఏదో ఒక డిటాక్సిఫైయింగ్ డ్రింక్ తీసుకుంటా. అర్లీ మార్నింగ్ ఇలా వామ్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా పోతుంది కాబట్టి ఎవ్రీడే మనం వామ్ వాటర్ కంపల్సరీగా బాడీలోకి తీసుకోవాలి.
ఇక మార్నింగ్ 6 నుండి 8 వరకు ప్రతి ఇంట్లో ఒక మినీ వార్ జోనే నడుస్తూ ఉంటుంది. ప్రతి ఇంటి నుండి వచ్చే కుక్కర్ విజిల్స్, త్వరగా లేయమ్మా బస్ మిస్ అవుతుంది, బాటిల్ ఎక్కడ పెట్టావు, షూస్ వేసుకున్నావా, ఇలా చాలా ఉంటాయి. అదే వర్కింగ్ విమెన్ అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూనే వాచ్ని చూస్తూ మైండ్లో ఆల్రెడీ ఆఫీస్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పరుగులతో మొదలవుతుంది. అమ్మో ఎఫ్ఆర్ఎస్ లేట్ అయిపోతుంది, బస్ మిస్ అయిపోతానేమో, ప్రిన్సిపల్ వచ్చేసి ఉంటారు, ఇలా చాలా రన్ అవుతూ ఉంటాయి. ఒక ఉమెన్గా మన రెస్పాన్సిబిలిటీ ఎంత ఉన్నా మన డ్రీమ్స్ ఆగిపోకూడదు కదా. కిచెన్ హ్యాండిల్ చేస్తూ కెరియర్ బిల్డ్ చేయడం కష్టమే, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు కదా. అదే హ్యాండిల్ చేయగలిగితే వీఆర్ నాట్ మల్టీ టాస్కింగ్, వీఆర్ మల్టీ టాలెంటెడ్. ప్రెషర్ కుక్కర్ విజిల్ వినిపిస్తే మనకి ఇరిటేషన్ వస్తుంది, కానీ అదే విజిల్ చెప్తుంది ఇన్సైడ్ యూ సంథింగ్ ఈస్ కుకింగ్ అని, అండ్ వన్ డే ఇట్ విల్ బి రెడీ టు సర్వ్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ వ్లాగ్, దిస్ ఈజ్ అ ప్రూఫ్ అ ఉమెన్ కెన్ కుక్ హర్ డ్రీమ్స్ అండ్ అచీవ్ దెమ్ టూ. ఈరోజు చాలా హితబోధమే అయిపోయిందే. ఓకే, ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. See you all in my next video. Until then, keep smiling and stay healthy. Bye bye.